కర్కాటక రాశికి చెందిన వారికి అసలు నచ్చినటువంటి పదమేంటి, ఇంకా జన్మతః వారిలో సహజంగా వచ్చేటువంటి లక్షణాలు ఏంటో చూద్దాం. కర్కాటక రాశికి జన్మించిన వారు చూడటానికి చాలా అందంగా ఉంటారు. ముఖ్యంగా వీరు ఎత్తుకు తగ్గ పర్సనాలిటీని కలిగి ఉంటారు. అయితే వీరు కొన్ని చిన్న చిన్న సందర్భాలకు కూడా ఎంతో ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా వీరి బాల్య దశలో వీరు చిన్న చిన్న వాటికి ఎక్కువగా భయపడుతూ ఉంటారు. వీరికి నలుగురిలో మాట్లాడటం లేదా నలుగురికి సంబంధించి నలుగురి మధ్యలో నిలబడటం ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా వీరు ఎక్కువగా భయస్థులుగా ఉంటారు. ముఖ్యంగా వీరి బాల్య దశలో వీరు అస్సలు ఎవరితో కూడా అంత త్వరగా కలిసిపోరు కూడా. ఇంకా చిన్న చిన్న చిట్కాలు, ఇంకా చాలా చిన్న మార్గంలో అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరేటువంటి విషయాలకు సంబంధించి వీరికి అస్సలు నచ్చదు. ప్రతి దాంట్లో కూడా కష్టపడాలి, ఇంకా సరియైన మార్గంలోనే వెళ్ళాలి అని అనుకుంటారు. ముఖ్యంగా వీరు వెళ్ళేటువంటి ప్రయాణం ఎంత దూరం అయిందైనా సరే వీరు సరియైన మార్గంలోనే వెళ్తారు తప్ప అడ్డదారుల లాంటివి వీరికి అస్సలు నచ్చదు కూడా. అలాగే వీరు ఎంత పని చేసినా కానీ దానికి సంబంధించిన ఫలితాన్ని గురించి వీరు అస్సలు ఆశించరు. ముఖ్యంగా వీరు అసలు ఫలితాన్ని ఆశించి ఏ పని కూడా చెయ్యరు. వీరి మనస్ఫూర్తిగా మాత్రమే వీరు పనులను చేస్తారు. అయితే వీరి జీవిత కాలంలో చాలా సందర్భాలలో కూడా వీరు పొందేటువంటి ఫలితం కన్నా వీరు పడేటువంటి కష్టమే ఎక్కువగా కూడా ఉంటుంది. ముఖ్యంగా వీరి యొక్క సున్నిత మనస్తత్వం, ఇంకా వీరి యొక్క అమాయకత్వం కారణంగా వీరిని తరచూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విషయంలో వీరిని ఉపయోగించుకోవాలి అనే చూస్తూ ఉంటారు. అయితే వీరికి ఎంత అసహనంగా ఉన్నా కానీ, ఎంత కోపంగా ఉన్నా కానీ దానిని ఎదుటివారి మీద అస్సలు ప్రదర్శించని కారణంగా ఎదుటివారు వీరిని ప్రతి విషయంలో కూడా వీరిని ఉపయోగించుకుంటూ ఉంటారు. అలాగే వీరు మధ్యవర్తిత్వం లాంటి వాటి జోలికి అస్సలు వెళ్ళరు. వీరికి అది నచ్చదు కూడా. ముఖ్యంగా కర్కాటక రాశికి చెందిన వారికి ఏ ఇద్దరి వ్యక్తుల యొక్క విషయాలకు సంబంధించి మధ్యలో వెళ్ళడం అనేది వీరికి తెలియని విషయం కూడా. అలాగే ఊహాజనిత విషయాలను వీరు అస్సలు నమ్మరు. వీరు ఒకసారి ఒక ఉద్యోగంలో చేరితే ఆ వృత్తిని అస్సలు మార్చుకోరు కూడా. ముఖ్యంగా అంతకు మించినటువంటి మరొక రంగం ఉన్నా కానీ వీరు అందులోకి వెళ్ళరు. అలాగే ప్రతి పనిలో కూడా వీరు ధైర్యంగా చేస్తారు, కానీ ఆ ధైర్యాన్ని బయటికి కనబడనీయరు. వీరిలో జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వీరు చాలా విషయాలకు సంబంధించి గోప్యంగా ఉంటారు. ఇంకా సంస్కృతి సాంప్రదాయాలు అంటే వీరికి ఇష్టం. వీరు వాటిని పాటిస్తారు. వీరు మంచి అధ్యాపకులుగా కూడా ఉండగలుగుతారు. అలాగే వీరు ఎవరినైనా ఇష్టపడితే మాత్రం వీరి నిజమైన ప్రేమనే ఎదుటి వారి వద్ద చూపిస్తారు. అలాగే వీరు ఏ విషయంలో కూడా ఆర్థిక స్థితిగతుల గురించి పట్టించుకోరు. ముఖ్యంగా ఎదుటివారు ఎంత ఉన్నతమైన వ్యక్తి అయినా కానీ, లేదా ఏమీ లేని వ్యక్తి అయినా కానీ వీరు సమాన గౌరవం ఇస్తారు. అలాగే కర్కాటక రాశికి చెందిన వారు అంత త్వరగా ఎవరిని నమ్మరు. అలాగే అంత త్వరగా ఎవరితో కూడా వీరి యొక్క వ్యక్తిగత విషయాలను పంచుకోరు. ముఖ్యంగా వీరికి బలహీనతలు అంటూ ఏవి ఉండవు, కానీ వీరిలో ఉన్నటువంటి భయాన్ని మాత్రం తొలగించుకుంటే మంచిది. అలాగే ప్రతి విషయానికి సంబంధించి కూడా వీరి కుటుంబ సభ్యులతో పంచుకోవటం మంచిది. అలాగే నలుగురితో త్వరగా కలిసిపోయేటువంటి మనస్తత్వాన్ని వీరు ఏర్పరచుకోవాలి. ఆరోగ్యపరంగా వీరు చాలా బలంగా ఉన్నప్పటికీ వీరి ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాలి. అలాగే కర్కాటక రాశి వారికి అవినీతి అంటే నచ్చదు. ముఖ్యంగా వీరు ప్రతి విషయంలో కూడా వీరు నిజాయితీగా ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరి పట్ల కూడా నిష్పక్షపాతంగా ఉంటారు. అలాంటి వైఖరి ఉన్నటువంటి వ్యక్తులనే వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే వీరి వయసు పెరుగుతూ ఉంటే వీరి ఆరోగ్యం పట్ల వీరు ఎక్కువగా శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా వీరి బాల్య దశలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఆ తర్వాత వీరి వయసు పెరుగుతూ ఉంటే ఆరోగ్యం మరింత మెరుగుపడుతూ ఉంటుంది. అలాగే అనారోగ్య సమస్యలు అనేవి ఏవీ కూడా ఉండవు. ముఖ్యంగా వీరి గొంతుకు సంబంధించి, ఇంకా వీరి జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఎక్కువగా శ్రద్ధ వహించాలి. ఇంకా కర్కాటక రాశికి చెందిన వారికి ప్రయాణాలు అంటే ఇష్టం, కానీ అలాంటి విషయాలను వీరు అస్సలు బయటపెట్టరు. ముఖ్యంగా కర్కాటక రాశికి చెందిన వారు వారి ఇష్ట అయిష్టాలను ఎవరితో కూడా పంచుకోరు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.